నమస్తే హిస్టరీస్కి స్వాగతం. నేను మీ సంపత్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేకుండా నత్తగిడిపోయిందని చెప్పేసి ప్రజల వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిన ఈ ఎన్నికలు అటు రేవంత్ రెడ్డి వర్సెస్ ఇటు కిషన్ రెడ్డిగా మారాయి. ఎందుకంటే ఎస్ఎల్బీసీ సమస్య అయినా లేదు అంటే గోదావరి నీళ్ళు అయినా తెలంగాణలో జరుగుతున్న కులగణన విషయమైనా కూడా ఈ రాజకీయాలకు చోటు చేసుకుంటున్న ఈ కులాన్ని ఈ మతాన్ని బట్టి కూడా కొన్ని రాజకీయ శక్తులు అనేది ప్రేరేపించడం జరుగుతుంది. ఎన్నికల్లో గెలవాలనే తపన కొద్దీ అటు మతాన్ని వాడుకుంటున్నాయి, ఓ దిక్కు కులాన్ని వాడుకుంటున్నాయి. ఏది ఏమైనా కూడా తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల ఎన్నిక ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. అటు కరీంనగర్లో బండి సంజయ్ అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా కూడా మంచి జోరు ప్రచారంలో ఉన్నారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అన్న మాటలు కూడా మనం విన్నాం. సో వాటికి సంబంధించిన కొన్ని ప్రధాన వార్తాపత్రికలు ఎట్లాంటి అంశాలను కవర్ చేశాయి, అసలు ఏమన్నాడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏడ చెడింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా తెలుగు దినపత్రికలకు వెళ్లే ముందు దిశ వార్తాపత్రిక. దిశ విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్గా గోల్కొండ చార్మినార్ టాప్ అత్యధిక పర్యాటకులు సందర్శించిన కట్టడాలుగా రికార్డ్, దేశంలో 6-9 స్థానాలు కైవసం, టాప్ 10 మెయింటెనెన్స్లో చోటు ప్రకటించిన ఏఎన్ఐ. సో ఇక రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు, బీహార్ విడుదల చేసిన ప్రధాని మోడీ 9.80 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో 22,000 కోట్లు జమ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మద్ నిధి డబ్బులను ప్రధాని మోడీ బీహార్ వేదికగా సోమవారం విడుదల చేశారు. 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 22,000 కోట్ల జమ అయ్యాయి. వీరిలో 241 మంది మహిళా రైతులు ఉన్నారు. సో ఏదేమైనా ఒక మంచి వార్త వినొచ్చు, పిఎం కిసాన్ డబ్బులు రైతు ఖాతాల్లోకి జమ అయ్యాయనేది. ఇక కాంగ్రెస్ పవర్లోకి రాగానే భజన పరులు వచ్చారు. సీఎంను వ్యతిరేకించిన వారే ఆయన చుట్టూ చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానంకి ఇవ్వడం వల్లే ఓటమి, నాకు పదవి రాకుండా అడ్డుకున్న ఉత్తమ్ జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్. జీవన్ రెడ్డిని ఓడించింది కాంగ్రెస్ బక్కా జెర్సన్. ఏదేమైనా కూడా కాంగ్రెస్లో వర్గపోరును అటు రాజకీయ పోరు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న యాదవ్ సమ్మేళనంలో అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి మాత్రమే అడ్డుకున్నారని చెప్పేసి నిన్న సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. సో చూడాలి, ఏది ఏమైనా కూడా కాంగ్రెస్లో కొంత వర్గపోరైనా కొంత గొడవలైనా కూడా జరిగిందనే ప్రచారం జరుగుతుంది. సో ఇక భారత్ పైన ప్రపంచ దృష్టి. మధ్యప్రదేశ్ గ్లోబల్స్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధాని మోడీ 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరు. సమ్మిట్కు లేటుగా వచ్చినందుకు క్షమాపణలు కోరిన పీఎం. 10-12 తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దనే ఆలస్యమని కామెంట్స్. ఇక దోషులందరినీ బొక్కలో వేస్తాం, దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లు సిబిఐకి అప్పగించండి, చీకటి ఒప్పందాలు మీవి, బురద జల్లేది మాపైన, సీఎం రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ఇక్కడ బండి సంజయ్ గారు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటు బీజేపీ అయినా అటు బీఆర్ఎస్ అయినా కూడా ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఇటు తెలంగాణలో అటు దేశం మొత్తంగా జరుగుతున్న ప్రచారం. దమ్ముంటే బీఆర్ఎస్ని స్కామ్లు సిబిఐకి అప్పగించనుగా, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ స్కామ్లు సిబిఐకి అప్పగించాలంటే కేంద్ర సహాయం కూడా కావాలి. సో అది మీరెందుకు మొదట అడుగు ముందుకేయడం లేదనేది ప్రజల నుండి వచ్చే ప్రశ్న. సో దీని మీద మీ చిత్తశుద్ధి ఏందో మీరు వ్యక్తపరచాలని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తాం, విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు వచ్చిన 48 గంటల్లోనే వారిని ఎప్పుడు రప్పిస్తావు బండి సంజయ్. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి దోస్తి, కేసీఆర్కు అమ్ముడుపోయిన బండి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ హరీష్ అరెస్టులు అడ్డుకుంటుంది వారే, మమ్మల్ని ఓడించేందుకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కుట్రలు, మేము పనిచేశామని మీకు అనిపిస్తే మాకు ఓటేయండి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో ఆ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి దోస్తి అని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్న అనుమానం. ఎందుకంటే విదేశాల నుంచి ప్రభాకర్ రావు అయినా శ్రావణ్ రావునైనా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం ఇస్తలేదని చెప్పేసి అటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ కేటీఆర్ హరీష్ రావుని అరెస్టు వాస్తవం ఏంటంటే ఈ బీజేపీలో పొత్తులో భాగంగానే వీళ్ళని అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందనే ఒక వార్త కూడా చాలా మందిలో ఉంది.
ఇక అసలు మ్యాటర్లోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకు వచ్చిన 48 గంటల్లోనే బీఆర్ఎస్ నేతలను బొక్కల వేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్లో నిర్వహించిన సభల్లో మాట్లాడిన ఆయన బీజేపీ, బీఆర్ఎస్ విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి దోస్తీ ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ను బండి సంజయ్ భయపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుంటే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకి రప్పిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారని కామెంట్ చేశారు. ఒకవేళ కనుక ఇదే నిజం అయితే బీజేపీని నమ్మే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో పెద్ద పెద్ద నాయకులు, అటు జడ్జీల భార్యలను, జడ్జీలతో సహా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. సో దానికి సంబంధించిన కేసుని ఈ బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారనేది ప్రచారం జరుగుతుంది. చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో బీజేపీ ఎలాంటి అడుగు వేస్తుందో అని చెప్పేసి. ఇక వరల్డ్ బయోటెక్ హబ్గా హైదరాబాద్ అమెజాన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎమ్మెల్సీ పదవికి పైరవీలు, ఎమ్మెల్యే కోటాకు కాంగ్రెస్లో ఫుల్ కాంపిటీషన్, పోటీ పడుతున్న సీనియర్, జూనియర్ నేతలు. 5 4 హస్తం, పార్టీకి దక్కే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, ఓసీ లీడర్లకు ఛాన్స్, అవకాశం కోసం ఆశావాహుల లాబింగ్. 4 1 మజ్లిస్కు రిక్వెస్ట్. ఇక అసెంబ్లీ కోటా, ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఒకవైపు సీనియర్లు, మరోవైపు జూనియర్లు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ విజయం కోసం తాము పడిన కష్టాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ దృష్టిలో పడేందుకు ప్రణాళిక రచిస్తూనే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం మేరకు కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కానీ అందులో ఒక సీటును మజ్లిస్ పార్టీకి ఇవ్వాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ మజ్లిస్కు ఒక సీటు ఇస్తే కాంగ్రెస్ 3 స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుంది. సో ఇది ఎమ్మెల్సీ పదవికి పైరవీల అంశం. వచ్చే నెల 20న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈసీ షెడ్యూల్ రిలీజు, 5 స్థానాలకు ఎలక్షన్. కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 సీటు దక్కే అవకాశం. సో ఇక 1600 మంది యుఎస్ఏఐడి ఉద్యోగులపై వేటు, మరికొంతమందికి వేతనంలో కూడిన బలవంతపు సెలవులు, కీలకమైన సిబ్బందులు మాత్రమే విధుల్లో కొనసాగింపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ట్రంప్ ఎప్పుడైతే అధికారం చేపట్టిండో, అధ్యక్ష పదవి చేపట్టిండో అప్పటి నుండి ఆర్థిక భారం మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, స్టాక్ మార్కెట్ల మీద, ఇలాంటి ఉద్యోగుల మీద వేటు పడుతూనే ఉంది. చూడాలి ట్రంప్ నిర్ణయాలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఇక ముగ్గురు దుర్మరణం, వారణాసి వద్ద కారు టిప్పడి, జహీరాబాద్కు చెందిన 3 మృతి. కుంభమేళకు వెళ్ళి వస్తుండగా ఘటన. వాస్తవం ఏంటంటే కుంభమేళకు వెళ్ళడం మంచి మార్గమైన, మంచి ఆలోచనను కూడా కుంభమేళకు వస్తూ మరణించడం అనేది చాలా విషాదకరమైన ఘటన. పాపాలు పోగొట్టుకోవడానికి వెళ్తున్న వారు ఆ పాపంతోనే మరణిస్తున్నట్లు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా కూడా కుంభమేళకు వెళ్ళిన వారు జాగ్రత్తగా తమ నివాసాలకైనా, తమ గమ్యాలకైనా చేరాలని చెప్పేసి సోషల్ మీడియాలో రిక్వెస్టులు పెడుతున్నారు. సో ఇక డిపిఆర్ సర్వేకు 679 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలు ఖర్చులు. వ్యాపస్కో కంపెనీకి గత బీఆర్ఎస్ సర్కార్ చెల్లింపు. 27 నుంచి మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ. 3 కీలక ఇంజనీర్లు, రామకృష్ణారావుకు పిలుపు. త్వరలో కాగ్ అధికారులకు సైతం. కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన దుబారా ఖర్చులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు దాదాపు 1.39 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా నిధులు డ్రా చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్, ల్యాండ్ సర్వేలకు రాష్ట్ర ప్రభుత్వం 679 కోట్లను చెల్లించిందని ప్రభుత్వం గుర్తించింది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి చిన్న ఒక్కో లెక్కను బయటకు తీయగా గత బీఆర్ఎస్ చేసిన అడ్డగోలు ఖర్చులు బయటకు వస్తున్నాయి. కేవలం సర్వేకే 679 కోట్లను పెట్టినట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ప్రజల నుండి వస్తున్న వాదన. ఎందుకంటే కాళేశ్వరం పేరు చెప్పి ఎన్నికల్లో గెలిచి అడ్డగోలుగా దానికి సంబంధించిన మాటలు మాట్లాడి ఇప్పుడు దాన్ని పక్కన పడేశారనే వాస్తవాలు కూడా, ఆరోపణలు కూడా ప్రజల్లో ఉన్నవి. వాటిని అధిగమించాలన్నా, ఇప్పుడు ఎలక్షన్లకి ఇది యూజ్ కావాలన్నా కూడా దీని మీద సర్వే అనేది వేగవంతం కూడా కావాలి, విచారణ అనేది కూడా వేగవంతం కావాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఛాంపియన్ ట్రోఫీకి ఉగ్రముప్పు, విదేశీ అభిమానుల లక్షణంగా కిడ్నాప్ల ప్లాన్.
పాక్లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు పొంచి ఉందని ఆ దేశం ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. మ్యాచ్లు చూసేందుకు వచ్చిన విదేశీ అభిమానుల లక్ష్యంగా కిడ్నాపులు, ఉగ్ర సంస్థలు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇదే గనక జరిగితే పాకిస్తాన్ను చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల నుండి ఈ క్రికెట్ని, ఐసీసీని, ఛాంపియన్ ట్రోఫీని ఆడడానికి వస్తున్న సందర్భంలో ఏదైతే నిన్న పాకిస్తాన్ నిష్క్రమించిందో ట్రోఫీ నుండి, ఇక వీరికి ఇది అనువుగా అవకాశం లభించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనిపైన పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అడుగడుగున అడ్డంకులే. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పెరిగిన బురద, ముందుకెళ్లేందుకు నో ఛాన్స్, రెస్క్యూ చర్యలకు తీవ్ర ఆటంకం, కొనసాగుతున్న సహాయక చర్యలు, ర్యాట్ హాల్ మైనర్స్ టీం సైతం రంగంలోకి, ఇంకా లభించని 8 మంది ఆచూకీ, పర్యవేక్షిస్తున్న మంత్రి కోమటిరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ, అధికారులు. చూడాలి. పాపం 200 మీటర్ల వరకు మట్టి పేరుకపోయిందని, కూలిపోయిందని చెప్పేసి నిన్న మంత్రులు చెప్పడం జరిగింది. ఆ మట్టి తీయాలన్నా, ఇప్పుడు అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఆ 200 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టిని తీస్తేనే తప్ప వారు ఎలా ఉన్నారనే ఆచూకీ మనకు లభ్యమవుతుంది. ఆ సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇది తొందరగా పూర్తి కావాలని కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ నిబంధనలు సులభతరం. ప్రతి వాటర్ బాటిల్లో 200 మీటర్ల ప్రామాణికం. ఆలోపు ఉన్నలే లేఅవుట్లేని ప్లాట్ల క్రమవృద్ధకు పరిశీలన. బయట ఉన్న వాటిలో ఆటోమేటిక్గా ఫీజు జనరేట్. మార్చి 31 నాటికి ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ. పురపాలక శాఖ మెమో జారీ. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వ నిబంధనలను సులభతరం చేసింది. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ సోమవారం మెమో జారీ చేసింది. ప్రతి వాటర్ బాడీలో 200 మీటర్లలోపు ఉన్న లేఅవుట్లలోని ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు అధికారుల పరిశీలన అవసరమని పేర్కొంది. 200 మీటర్లు బయట ఉన్న వారికి ఆటోమేటిక్గా ఫీజు జనరేట్ అవుతుందని పేర్కొంది. ఇక మేడిగడ్డ డ్యామేజీ పిటిషన్పై తీర్పు రిజర్వు. కేసీఆర్, హరీష్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ. జర్మనీ ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మోర్చ్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన కన్జర్వేటివ్ కూటమి. సో ఇక ఇది దిశ దినపత్రిక ప్రచురించిన ప్రధాన వార్తలు. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్గా వెలుగులో నిలుతున్న వేములవాడ, మహాశివరాత్రికి ముస్తాబైన రాజన్న క్షేత్రం, 3 రోజుల పాటు ఉత్సవాలు. ఇవాళతో కుంభమేళ మిగిలిన సందర్భంలో 26న మహాశివరాత్రికి వేములవాడ రాజన్న క్షేత్రం ముస్తాబైందని చెప్పేసి స్వేచ్ఛ దినపత్రిక ప్రధాన ఐటమ్గా ప్రచురించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? శ్రావణ్ ప్రభాకర్ రావును తప్పించేందుకు బీజేపీ విదేశాల్లో అధికారంలో లేదు. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎందుకు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ కేసును నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని తమ పార్టీ కోర్టులో కేసు కూడా వేసిందని గుర్తు చేశారు. మూసి ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎందుకని ప్రశ్నించారు. తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని అనేక సార్లు చెప్పామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇక ఫోన్ టాపిక్ విషయానికి వస్తే విదేశాల్లో ఉన్న వారిని ఇండియాకి తిరిగి రప్పించాలంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ముఖ్యం. అధికారంలో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు అంటే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, దీనికి సంబంధించి ఈ కేసును ముందుకు పడాలన్నా, స్పీడ్ కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ముఖ్యం. అలాంటిది మీరు ఎందుకు ఇవ్వరని అడిగే విషయానికంటే మా వంతు సాయంగా మేము వారిని తీసుకొచ్చే బాధ్యత మాది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది కాంగ్రెస్ వాదన. సో అందుకే ఇందులో బీఆర్ఎస్, బీజేపీ చీకటి దోస్తి ఉందని ప్రజలకు అర్థమవుతుందని కాంగ్రెస్ దువ్వబడుతున్నది. ఇక బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరం. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఓట్లు ఎవరికి? కేసీఆర్, కేటీఆర్ను కాపాడుతున్నది బండి, కిషన్, ప్రభాకర్ రావు, శ్రవణ్ వారే దాచిపెట్టారు. రాష్ట్రానికి తెప్పిస్తే 48 గంటల్లోనే వారిద్దరి అరెస్ట్. ట్యాపింగ్లో వారింది మోదీ తప్పించేందుకు. హరీష్ రావు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. గొర్రెల స్కామ్, ఈ రేస్ ఫైల్లో ఈడీ దగ్గరున్నాయి. బీఆర్ఎస్ లీడర్ల అరెస్టు ఇప్పుడు బీజేపీ చెప్పాలి. ఫామ్ హౌస్ నుంచి ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు,
ఆయనకు మిగిలేది గతమే, భవిష్యత్తు ఉండదు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో చీకటి ఒప్పందాలు, మూసి మెట్రో రైలుకు అడ్డం పడుతున్నది కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయి? బీజేపీ లబ్ధి కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ దూరం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. చూడాలి, ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయమైన, ఎమ్మెల్సీ ఎలక్షన్ల విషయమైన కూడా చర్చ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నడుస్తున్నది. లైఫ్ సైన్స్లో అగ్రగామిగా తెలంగాణ. హైదరాబాద్లో అమెజాన్ జీసీసీ ప్రారంభం. ఈ కంపెనీతో బయోటెక్ హబ్బులుగా బలోపేతం. దాదాపు 1600 కోట్లకు పై పెట్టుబడులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి అమెజాన్ సైట్ ప్రారంభం. ఇక బిచ్చమెత్తుకునే స్థితిలో ప్రైవేట్ కాలేజీలు. రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ. రాజలింగమూర్తి చనిపోయిన పిటిషన్ మెయింటైనబుల్. లీగల్ హైర్ను ఇంప్లీట్ చేసి లోయర్ కోర్టుకు రిఫర్ చేయొచ్చు. హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రిమినల్ పిటిషన్లకు వర్తించదు. కేసీఆర్ తరపు రాయర్ వాదనలో క్యాష్ పిటిషన్పై తీర్పు రిజర్వు. నా భర్త హత్య వెనుక బీఆర్ఎస్ పెద్దలు. హరిబాబు వెనుక వెంకట్రమణారెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు, రాజలింగమూర్తి భార్య సర్ల ఆరోపణలు. ఒకవేళ ఇందులో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లేకపోతే క్యాష్ పిటిషన్ ఎందుకు వేసినట్టు? ఇది పక్కా కాళేశ్వరానికి సంబంధించిన రాజకీయ హత్య అని చెప్పేసి భూపాపల్లిలో జరుగుతున్న ప్రచారం. ఇది వాస్తవం కూడా. భూపాపల్లిలో ఎవరిని కదిలించినా కూడా ఇదే వాస్తవం అని చెప్తున్నారు. చూడాలి హైకోర్టు దీనికి ఎలాంటి సమాధానం, తీర్పు ఇవ్వబోతుందో. ఇక యూరియా కోసం రైతుల తంటాలు. యూరియా సరఫరాలో సర్కార్ విఫలం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఇక ఒకరి ఫోన్ రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఆశలు అడగంటనేనా? ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముమ్మర సహాయ చర్యలు. రంగంలోకి నావికాదళం. ర్యాట్ హోల్ మైనర్స్, స్లీపర్స్, డాగ్స్, గరుడ బృందాలు. టన్నెల్కు మంత్రి కోమటిరెడ్డి, జానారెడ్డి. చూడాలి, ఎస్ఎల్బీసీలో జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఎలాంటి ఆచూకీ మనకి లభించడం లేదని వార్త ఒకటి ప్రచురించింది. రైతుల నోట్ల మట్టి. భూపాలపల్లిలో భారీ రోడ్డు నిర్మాణం. రైతుల భూముల నుంచి 66 ఫీట్ల రోడ్డు. సమాచారం లేకుండానే సర్వే. నష్టపరిహారం గురించి ఊసేలేదు. కాంట్రాక్టుకు మేలు జరిగేలా పక్కన భూముల్లోంచి మట్టి తవ్వకాలు. సర్వం కోల్పోతున్న సన్నకారు రైతులు. హలో ట్యాంకర్ కావాలి. వేసవి ప్రారంభంలోనే పెరిగిన డిమాండ్. జనవరిలోనే 1,16,000 ట్యాంకర్లు. పెరిగిన డిమాండ్తో అప్రమత్తమైన జలమండలి. సమ్మర్లో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్లాన్. 900 వాటర్ ట్యాంకులు, 79 ఫిల్లింగ్ స్టేషన్లు. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పోరు. 5 సీట్లకు ఎన్నికలు. ఎమ్మెల్సీ కోట కావడంతో 4 స్థానాలు కాంగ్రెస్కే సులువుగా. పెద్దల సభకు బంపరు ఆఫర్పై ఆశలు. పైరవీలో సీనియర్ నేతలు. బరిలో పలువురు జూనియర్లు. అధిష్టానం నిర్ణయంపై ఆసక్తి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్. 8 మండలాలు, 70 గ్రామాలు. ఇటు శ్రీశైలం హైవే, అటు సాగర్ రోడ్డు. ఫ్యూచర్ సిటీ ముసాయిదా సిద్ధం. త్వరలో 4th సిటీ కూడా ఏర్పాటు. హెచ్ఎండిఏ తరహా అభివృద్ధి బోర్డు. వచ్చే క్యాబినెట్లో ఫ్యూచర్ ప్లాన్ సిటీ. ఇక ఇది స్వేచ్ఛ దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. వెలుగు విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్గా శివరాత్రికి ముస్తాబైన రాజన్న ఆలయం. నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు. 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. 778 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. ఇక 3 రోజులుగా టన్నెల్లోనే 8 మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు. ఆగని సీవేజ్, కూలుతున్న మట్టి పిల్లలు, మరింత పేరుకుపోతున్న నీరు, బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు. తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద. పుష్ కెమెరాల ద్వారా లోపలి వారికి పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నం. రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్. పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటిరెడ్డి. ఇక బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఉత్తమం. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ చిప్పకూడు తినాల్సి వస్తుందనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికాలో దాచిండ్రు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలేం? ఫామ్ హౌస్లోనే కూసని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డు వస్తుందని ఫైర్. ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు. ఇక మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలేదు?
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా కొట్లాడుతున్నారు. మందకృష్ణ వెళ్లి మోదీని కౌగిలించుకున్నప్పుడు, మోదీ మందకృష్ణను ముద్దు పెట్టుకున్నప్పుడు మరి పార్లమెంట్లో ఎందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతలే? ఇందుకోసం మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? మేము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపితే ఇబ్బంది పెడుతున్నారు. 12 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారా? 12 ఏళ్లు మోసం చేసిన బీజేపీకి ఓటేస్తారా అని ఓటర్లు తెచ్చుకోవాలని చెప్పేసి నిన్న కరీంనగర్లో జరిగిన సభలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక దమ్ముంటే బీఆర్ఎస్ స్కాములన్నీ సిబిఐకి అప్పగించాలి. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, అందుకే సీఎం బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని బండి సంజయ్ నిన్న ఫైర్ అయ్యారు. ఇక శ్రీశైలం నీళ్లు మాకే ఇవ్వాలి, కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పేసిన తెలంగాణ. ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది. ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే. 34 టీఎంసీలు ఎట్లా ఇస్తారు? మాకు ఆయకట్టు ఉంది, మేము ఇంకా 116 టీఎంసీలు వాడుకోవాలి. ఎండలు ముదురుతున్నందున తాగునీటి సమస్య రానివ్వదని విజ్ఞప్తి. సాగర్ జిల్లాలపై నల్గొండ సీఈ, ఏపీ సీఈతో కమిటీ. నేడు నల్గొండ సమావేశం, రేపు మరోసారి బోర్డు మీటింగ్. హైదరాబాద్లో అమెజాన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులతో ముందుకు రావాలని కంపెనీలకు ఆహ్వానం. బయోటెక్ హబ్గా హైదరాబాద్ మరింత బలోపేతమవుతుందని ధీమా. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. 5 ఖాళీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్లు. 10న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగు, అదే రోజు ఫలితాల వెల్లడి. వచ్చే నెల 29కి నాటికి సత్యవతి రాథోడ్, మొహమ్మద్ అలీ, షేర్ సుభాష్ రెడ్డి, జగ్గా ఎమ్మెల్స్, మీరా రియాల్జీ పదవీకాలం పూర్తి. చూడాలి ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతున్న తరుణంలో ఇక రాజకీయాలు ఎలా పరిణామాలు చెందుతాయనేది. ఇక డేంజర్ జోన్లో సనత్ నగర్, తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం, మీటర్లో 431 ఏఐక్యూ నమోదు. కుంభమేళకు వెళ్ళొస్తూ ముగ్గురు మృతి, టిప్పర్ను ఢీకొట్టి కారు ఢీకొట్టడంతో ప్రమాదం. యూపీలోని వారణాసిలో ఘటన, మృతులంతా సంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు. సో ఇక ఇది వెలుగు దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ప్రధాన ఐటెంగా 72 గంటలుగా ఎడతెగని ఉత్కంఠ. ఎస్ఎల్బీసీ టన్నల్లోనే 8 మంది కార్మికులు, 3 రోజులైనా తెలియని జాడ. అడుగడున్న అవరోధాలు, ముందుకు సాగని సహాయ చర్యలు. చుట్టూ చిమ్మటి చీకటి ఆవరించిన నిశ్శబ్దం, పైనుంచి పడుతున్న మట్టి, పెరుగుతున్న నీటి మట్టం, అడుగు వేయలేనంత బురద. ఈ బీతావాహన స్థితిలో ఎస్ఎల్బీసీ సొరంగంలోకి మట్టి దిబ్బలు, 8 ప్రాణాలు, వాటి కోసం ప్రయత్నిస్తున్న బృందాలు. 72 గంటలైంది, ఆ కార్మికుల జారలేదు, ప్రమాద స్థానాన్ని కనుగొనడం సాధ్యపడడం లేదు. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతుకుంటారనే ఆశ కలిగిన వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్ళీ నైరాశ్యం అమలుకుంది. గాలి కూడా ఆడని పరిస్థితుల్లో మృత్యుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం బృందాలు శ్రమిస్తున్నాయి. ఇక ఉబికి వస్తున్న బురద, రెస్క్యూకు ఆటంకం. నేవీ, ఆర్మీ సహాయ శ్రమిస్తున్న 9 బృందాలు. ఫోన్లు ఆన్లో ఉన్నాయన్న ప్రభుత్వ వర్గాలు. ప్రమాద స్థలానికి ర్యాట్ మైనర్స్ టీం రాక. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు ఇంజనీర్లు స్వప్తి. ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చోపచర్చలు. సహచరుల కోసం కార్మికుల ఎదురుచూపులు. ఇక పేరు కోసం పాకులాట, మంత్రుల కొట్లాట. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో ప్రచార యావ, మీడియాతో మాట్లాడేందుకు పోటీ. ఒకరి చర్యలకు మరొకరు అడ్డంకులు. మధ్యలో మరో ఆమెత్తుడి అత్యుత్సాహం. మంత్రుల తీరుపై వెల్లడవుతున్న విమర్శలు. సో ఇక ఉపాధికి నిలయంగా తెలంగాణ. జిఎస్డిపిలో దేని వాటా ఎంతెంత? 2023-24 తెలంగాణ జిఎస్డిపి 15.1 లక్షల కోట్ల నమోదైంది. ఇందులో సేవారంగం వాటా ఎక్కువ ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలను బట్టి ఉపాధి అవకాశాలను బట్టి చూస్తే వ్యవసాయం దాని అనుబంధ రంగాలదే పైచేయిగా ఉన్నట్లు రాష్ట్ర గణాంక నివేదిక 2024 వెల్లడించింది. బీఆర్ఎస్ సహాయంలో భారీగా పరిశ్రమల ఏర్పాట్లు. 2023 నాటికి పరిశ్రమలో 15 లక్షల పైగా జాబ్స్. టీఎస్, ఐపాస్, టీ హబ్, వి హబ్, టీ వర్క్స్ కారణంగానే రాష్ట్ర గణాంక నివేదిక 2024 అట్లాస్లో వెల్లడి. నాడు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు. దశాబ్ద ప్రగతిలో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రాక. మళ్ళీ యూరియా గోస.
రాష్ట్రంలో తీవ్ర స్థాయికి కొరత, పాత రోజుల నాటి దుర్భర పరిస్థితి. పోలీసుల టోకెన్లు, క్యూలైన్ల చెప్పులు, ఆగ్రహంతో రోడ్డెక్కుతున్న అన్నదాతలు, నిండుకున్న మార్క్ఫర్డ్ బఫర్ నిల్వలు, చేతులెత్తేసిన వ్యవసాయ అధికారులు, ముందు చూపు లేదు, పర్యవేక్షణ కరువు, కేంద్రం నుంచి యూరియా వస్తలేదని స్వయంగా వెల్లడించిన మంత్రి తుమ్మల. ఇక తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లే. తెలంగాణ నేడు కులగణన ఆపేందుకు ప్రయత్నించారు. నాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఉత్తమ్ జగ్గారెడ్డి అడ్డుకున్నారు. యాదవులకు రాజ్యసభ ఒకటే కాదు, ఇంకా చాలా ఇవ్వాలి, చాలా ఇవ్వాలి, చాలా చెయ్యాలి. కార్యకర్తల భేటీలో అంజన్ కుమార్ ధ్వజం. ఇక నీటి వాటాలు మీరే తెలుసుకోండి. కృష్ణా జలాలపై చేతులెత్తేసిన బోర్డు. సాగర్, శ్రీశైలం 78 టీఎంసీల నీటి నిల్వలు, 149 టీఎంసీలకు ఏపీ, తెలంగాణకు డిమాండ్. ఇప్పటికే 639 టీఎంసీలు వాడుకున్న ఏపీ మరో 33 టీఎంసీలు తమకే కావాలని పట్టు. 116 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ఇండెంట్. ఇరు రాష్ట్రాల సీఈఓతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 26న మరోసారి భేటీ కావాలని బోర్డు నిర్ణయం. ఇక ఇది తెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఇక ఇవి ఈరోజు ప్రధాన అంశాలు, ఆయా ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్.